దేశంలో H1N1 ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ కొత్త స్ట్రెయిన్ కాదని 2025 నుంచి ఉన్న H1N1 వేరియంటేనని స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ప్రధాన లక్షణాలని తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా ఏ H1N1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. దేశంలో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్లు కొత్త స్ట్రెయిన్కి చెందినవి కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం గుర్తించిన వైరస్లు మిస్సోరీ 11/2025, PDM09 లాంటి వైరస్ స్ట్రెయిన్కి చెందినవని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఐసీఎంఆర్ ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్లు క్లేడ్ 6B, 1A, 5A, 2A, సబ్ క్లేడ్ D311కి చెందినవి. ఇవి 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా వైరస్లలో భాగమేనని తెలిపింది. ముఖ్యంగా ప్రస్తుతం భారత్లో వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్లు ఉత్తరార్ధగోళానికి సిఫారసు చేసిన సీజన్ ఫ్లూ వ్యాక్సిన్లోని H1N1 స్ట్రెయిన్తో బాగా సరిపోలుతున్నాయని వెల్లడించింది. సాధారణంగా H1N1ను స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఈ ఇన్ఫెక్షన్లో కనిపిస్తాయి. చాలామందిలో సరైన విశ్రాంతి, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం, వైద్యుల సూచనలతో వ్యాధి తగ్గుతుంది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. ఢిల్లీలో ఏడాది ఇప్పటివరకు 1777 నిర్ధారిత H1N1 కేసులు నమోదైనట్లు సమాచారం. ఆగస్టు 20న ఒక్కరోజే 114 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో కూడా 4000కు పైగా కేసులు నమోదయ్యాయని, వాటిలో సగానికి పైగా బెంగళూరు పరిధిలో ఉన్నట్టు సమాచారం. ముంబై, చెన్నై, కేరళలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఫ్లూ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం NCDC గణాంకాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 13,202 H1N1 కేసులు, 410 మరణాలు నమోదయ్యాయి. 2023లో 8,125 కేసులు, 129 మరణాలు నమోదయ్యాయి. 2024లోనూ వ్యాధి వ్యాప్తి కొనసాగుతోంది. 2025లో కూడా పలు రాష్ట్రాల్లో H1N1 కార్యకలాపాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అధిక ప్రమాదం ఉన్నవారు వైద్యుల సలహాలతో వార్షిక ఫ్లూ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం కొత్త H1N1 స్ట్రెయిన్ గుర్తించలేదని ఐసీఎంఆర్ అయితే స్పష్టం చేయడంతో ప్రజలు అప్రమత్తంగా